మన హైదరాబాద్ లోనే చాలా పెద్ద అయ్యప్ప స్వామి వారి దేవాలయం మాదాపూర్ లో ఉందండి. అయ్యప్ప సొసైటీ కాలనీలో ఉంటుంది. ఈ దేవాలయంలో ఉపాలయంగా సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం ఉంటుంది. ప్రతి సంకష్టహర చతుర్థికి వినాయక నవరాత్రులకి చాలా ఘనంగా విశేషంగా పూజలు చేశారు. అలాగనే మహాదేవుడి ఉపాలయం ఉందండి. ప్రతి శివరాత్రికి మరియు మహర్ష శివరాత్రికి చాలా విశేషమైన అలంకరణలు పూజలు స్వామివారికి జరుపుతారు. మరియు దేవీ నవరాత్రులప్పుడు చాలా ఘనంగా 9 రోజులు పూజలు చేస్తారండి. అలాగనే ఎవరికైనా రాహుకేతు నవగ్రహాల దోషాలున్న నవగ్రహాల ప్రదక్షిణలు చేసుకోవచ్చు ఈ ఆలయంలో. అలాగనే సంతానం కలగక బాధపడుతున్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఈ దేవాలయం పక్కనే ఒక ఫేమస్ రెస్టారెంట్ కూడా ఉంటుందండి. టిఫిన్స్ కూడా దొరుకుతాయి. ప్రతి ఒక్క పిన్ డీటెయిల్ ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, నియరెస్ట్ ఏం రెస్టారెంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క డీటెయిల్ నేను మన ఫుల్ వీడియోలో పెట్టాను. తప్పకుండా చూడండి ఎవరైతే చూడకుంటే. ఈ ఆలయంలో చాలా విశేషంగా అయ్యప్ప స్వామి వారి సన్నిధానం ఉందండి. కొన్ని వందల మంది జాబ్ చేసే వాళ్ళు కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఏదైనా కోచింగ్కి వెళ్లే వాళ్ళు కూడా ఈ సన్నిధానంలో అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోవడం జరుగుతుంది. సో ఈ దేవాలయానికి సంబంధించిన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మన ఫుల్ వీడియోలో ఉంది. తప్పకుండా చూడండి. ప్రతిరోజు ఒక దాత అయితే అన్నప్రసాదనం కార్యక్రమాలు జరుపుతారండి. ఈ రోజు అయ్యప్ప స్వామి వారి పడి పూజ జరిపారు. అలాగనే స్వామివారికి నైవేద్యం తీసుకెళ్తున్నారు. మొట్టమొదటిగా స్వామివారికి నైవేద్యం అర్పించి పడి పూజ పెట్టి ఆ తర్వాత అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. ఈ ఆలయంలో జరిపే పూజలు ఇతర ఏ ఆలయంలో అంత ఘనంగా జరపరండి. చాలా విశేషమైన పూజలు ఈ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో జరుగుతాయి. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్నా సరే తప్పకుండా మీ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. మీరు చూస్తున్నారు కదండి, కొన్ని వందల మంది అండి అన్నప్రసాదం దాదాపు ఒక్క సిట్టింగ్ కి 300 మంది కూర్చుంటారండి. రోజుకి 900 నుంచి 1200 మంది పైగా అన్నప్రసాద కార్యక్రమం జరిపోతారు. అలాగనే ఈ దేవాలయంలో గోశాల కూడా ఉంది. మరిన్ని ఇలాంటి దేవాలయాల వీడియో కోసం మన ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. తప్పకుండా చూడండి.